JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ చిప్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లా కూడా అదే విధంగా అయితే టోటల్గా క్లీన్ చిప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడైనటువంటి కిమిడి నాగార్జున అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే మీ అయ్యేలో విజయనగరం అంతా కూడా ఈ విధంగా క్లీన్ చిప్ అవ్వడానికి మీ తోడ్పాటు ఏ విధంగా ఉంది? ఖచ్చితంగానండి. ఈ రోజున విజయనగరం జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం అనేది జరిగింది. విజయనగరం జిల్లాలో కూడా విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా మనం ఎప్పుడూ కూడా ఇన్ఛార్జీలందరినీ కూడా బలపరుచుకుంటూనే ముందుకెళ్ళాం. ఎక్కడైనా కార్యకర్తకి ఏమైనా ఇబ్బంది వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ హాజరయ్యి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేవి పరిష్కరించాం. అదే రకంగా ప్రజా సమస్యలు కానివ్వండి, సామాజిక సమస్యలు కానివ్వండి, మన సెగ్మెంట్లో ఎక్కడొచ్చినా కానివ్వండి, దాని మీద ప్రజలతో పాటు నిల్చుని ప్రజల తరపున పోరాటం చేయడం అనేది జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూనే పరిపాలిస్తే జీవితాలు బాగుంటాయని చెప్పి ప్రజలు ఎప్పుడూ కూడా చూడనటువంటి మ్యాండేట్ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే 7 నియోజకవర్గాలు కూడా ఏ విధంగా మీరు సమన్వయపరుచుకొని వెళ్ళారు ఈరోజు? ఏమంటే నేను ముందు నుంచి కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. ఎక్కడైనా కానివ్వండి, అక్కడ ఎమ్మెల్యేగా నిల్చున్న అభ్యర్థిని మనం బలపరుచుకున్నాము అంటే, ఆయన చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ని లేకుండా చేసాము అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తారు. మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడైతే గెలుస్తారో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వస్తుంది. ఈ సూత్రాన్ని ఖచ్చితంగా నేను మన పార్లమెంట్ సెగ్మెంట్లో పాటించడం అనేది జరిగింది. ఎక్కడైనా కానివ్వండి, ఇన్ఛార్జీస్ ఫైనల్. ఇన్ఛార్జి చెప్పినట్టుగానే పార్టీ బలోపేతం జరగాలి అని చెప్పేసి ఆ రకంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మనం ఈ విజయం అనేది సాధించాం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే మాత్రం టీడీపీ క్లీన్ చిప్ ఎక్కడ కూడా ముచ్చుకొని కనిపించిన పరిస్థితి ఈరోజు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అందరికీ ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ప్రజలు తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవైతే తప్పులు చేశారో ఆ తప్పులు చేయడానికి లేదు అని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇదంతా కూడా రాబోయేది ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అనుగుణంగానే మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రధాన చూసుకుని చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారిని అయితే మాత్రం ఓడించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఓటమి పట్ల అయితే మాత్రం మీరు ఏ విధంగా మీ బాబాయ్ గారికి తోడ్పాటు అందించారు? అది నేను ఏ రకమైన తోడ్పాటు అందించానని చెప్పి అందరికీ తెలుసు. నేను 4 సంవత్సరాల 11 నెలలు అక్కడ పనిచేశాను. 4 సంవత్సరాల 10 నెలల్లో అక్కడ మంచి ఫౌండేషన్ వేశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలిచాను. ప్రజలందరికీ కూడా భరోసా కల్పించాను. కొత్త నాయకులు కూడా పార్టీలోకి వచ్చేలాగా చూసుకున్నాం. ఈ వర్క్ అంతా మనం అక్కడ చేయడం అనేది జరిగింది. అలాగే ఆయనకు సీట్ ఇచ్చిన తర్వాత మొదట్లో బాధపడినా తర్వాత ఆయనకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా విజయం కూడా సాధించామండి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే నేనైతే మాత్రం గత 4 సంవత్సరాలకి అయితే మాత్రం అదంతా కూడా బేస్మెంట్ ఆల్రెడీ వేసుకుని ప్రజలతో మమేకమయ్యి ఈరోజు టీడీపీని మాత్రం అక్కడైతే మాత్రం దానికి ప్రాణం పోసి అక్కడ ఉంచే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా నేనైతే అందరితో సమన్వయపరుచుకొని ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో పాటు అలాగే జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా అందరితో పాటు సమన్వయపరుచుకుని వెళ్ళిన బట్టి ఈరోజు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ చిప్తో పాటు ఈరోజు చూసుకుని విజయనగరంలో కూడా క్లీన్ చిప్ చేయడానికి అయితే దోహదపడుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.